So this time, what do you want to talk about Rebecca Joseph? విచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను డాటర్ ఆఫ్ ఎస్కేఎం పటేల్ అండ్ డాటర్ ఆఫ్ డాక్టర్ అరుణ. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఒక 1 monthగా వెయిట్ చేస్తున్నాను ఈ డే కోసం. నేను శ్రీరామ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగాను, ఎప్పుడు రిలీజ్ అని. షూటింగ్ టైంలో యూనో చాలా హడావిడిగా చేశాం. యాక్చువల్లీ తొందరగా రిలీజ్ చేయాలి, నెక్స్ట్ మంతే మనకి రిలీజ్ అని ఒక చాలా హడావిడిగా చేసాము. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పుష్ అయింది. సో నాకు ఎప్పుడెప్పుడు 27th కోసం నేను గత 1 month నుంచి వెయిట్ చేస్తున్నానండి. సో ఎందుకంటే చాలా కనెక్ట్ అయిన క్యారెక్టర్ నాకు ఇది. అండ్ ఈరోజు నేను ఇక్కడ మీ అందరితో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్. అందులో మా జీ తెలుగు ఒకటి నాకు యూనో ఇనిషియల్ డేస్లో నాకు ఎంత స్టార్డమ్ని తెచ్చిపెట్టిందో నేను మాటలు చెప్పలేను. అను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మా జయంత్ గారు. సో వీరందరూ వ్యక్తిత్వ శిఖరాలండి. కనిపించేది చాలా కూల్గా కనిపిస్తారు, కానీ ఒక పుస్తకం తెరిస్తే ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తామో, ఒక గ్రంథాలయం లాంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు. సో వీరందరూ సపోర్ట్తో నేను ఇక్కడ ఉన్నాను. అండ్ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ యూనో నేను టీన్స్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ ఆ టైంకి వెళ్ళి నేను మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నాకు ఈ సిరీస్ చేస్తున్నప్పుడు అలా అనిపించిందండి. బికాజ్ శ్రీరామ్ నాకు అంటే నా హృదయాంజలి నుంచి నాకు ఫ్రెండ్. తను ప్రొడక్షన్ మేనేజర్గా ఉండే, నేను హోస్ట్గా ఉండే. ఎంత ట్రావెల్ చేశాము అంటే నాకు ఏదైనా లైఫ్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చినా నేను డెఫినెట్గా నేను శ్రీరామ్కి ఫోన్ చేస్తాను. శ్రీరామ్ నాకు ఒక చిన్న ఐ నీడ్ ఎ సజెషన్, ఐ వాంట్ టు సీ యూ, నేను కలవాలి, అట్లా మాట్లాడుకుంటాము. సో అప్పటి నుంచి మాది అలా రిలేషన్షిప్ ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ అనగానే డెఫినెట్గా తమిళనాడు నుంచో కేరళ నుంచో ఎక్కడి నుంచో చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళ ఫ్లైట్లో వచ్చి దిగి ఇలా చేసేసి అలా వెళ్ళిపోతారు. బట్ మన లోకల్లో ఇక్కడే ఉంటూ ఇంత పొటెన్షియల్ ఉన్న వాళ్ళని గుర్తించి ఇలా రోల్ ఆఫర్ చేయడం కూడా ఒక ఆపర్చునిటీ. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ అండి. ఇప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలని. ఎందుకంటే నా చిన్నప్పుడు ఒకటి చేశాను, బట్ ఫస్ట్ డేనే నా కాలు విరిగింది అప్పుడు. ఎందుకంటే హీల్ వేసుకొని పైనుంచి జంప్ చేయించారు హీల్తో. అంటే రిహార్సల్ చేసినప్పుడు మామూలు స్పోర్ట్స్ షూ వేసుకొని చేశాము. అప్పుడు కింద పడి కాలు విరిగిపోయింది. అప్పటి నుంచి అదొకటి ఉండిపోయింది, పోలీస్ ఆఫీసర్ చేయలేకపోయానని. సో చాలా టెర్రిఫిక్ రోల్ అండి. ఈ రోల్ చేస్తున్నంతసేపు నాకు ఒక మదర్గా ఎంత ఎమోషనల్ అయ్యానో, లోపల ఎంత ఎమోషన్స్ ప్లే అయ్యాయో నా హార్ట్లో నేను మాటల్లో చెప్పలేను. అంటే అంత బ్యూటిఫుల్గా ప్రతి పేరెంట్, ప్రతి ఆడపిల్ల, ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేటువంటి సినిమా అండి ఇది. అండ్ ఈ జనరేషన్కి కావాల్సినటువంటి సినిమా ఇది. అండ్ చాలా నేర్చుకుంటాము మనం ఈ సినిమా చూసి. అండ్ ఈ సినిమాలో నా వన్ ఆఫ్ మై బెస్ట్ బడీస్ రాజీవ్ చాలా తుంటారండి. చాలా అల్లరాడు. అంటే తను ఉన్నాడంటే ఒక పండుగ ఉన్నట్టుగానే ఉంటుంది. సో తనతో మళ్ళీ కలిసి యాక్ట్ చేయడం, ఇంతకుముందు చాలా సీరియల్స్లో కలిసి చేశాము. అండ్ కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు. తన బైక్, నాది ఒకటి పడవ లాంటి ఒక కారు. నా కార్ని అన్నిటికంటే ఎక్కువ ఎక్కిరించింది మా రాజీవే. ఈ పడవ ఎవరిది అనేవాడు అనమాట. 118 ఎన్ని ఉండేది నాకు. సో అన్ని మెమరీస్ అన్నీ ఒకసారి కలిసి యాక్ట్ చేస్తుంటే అవన్నీ వచ్చేసాయి. అగైన్ ఇట్స్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ రాజీవ్. థ్యాంక్ యూ. అండ్ మా వాసంతిక ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. అంటే మన తెలుగు పిల్లలు స్క్రీన్ పైన కనిపిస్తే నేను ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ అనిపిస్తుంది. ఎంత స్వచ్ఛంగా అచ్చంగా అమ్మ ప్రేమలాగా అనిపిస్తుంది స్క్రీన్ ఒకసారి చూస్తే. బ్యూటిఫుల్గా యాక్ట్ చేసేవరా. అండ్ మా శ్రీరామ్కి థ్యాంక్ యూ శ్రీరామ్ ఫర్ సీయింగ్ మీ ఇన్ దిస్ రోల్. రెబెకా జోసెఫ్గా నన్ను మార్చినందుకు. అండ్ ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, దట్ ఈజ్ అవర్ కృష్ణ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే స్క్రీన్ అంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అండి నాకు ఒక టైగర్ అక్కడ మా లొకేషన్లో ఉన్నారేమో అన్నట్టుగా ఉండేది సార్ని చూస్తుంటే. అంటే ఎంత సీరియస్గా ఉంటారో
ఆ పంచులు అలా పడిపోతాయండి. అంటే సడెన్‌గా మనకు పంచ్ పడిందని ఒక 2 మినిట్స్ తర్వాత అర్థమవుతుంది. అరే! ఇది పెద్ద పంచ్ పడిందే మనకి అని. సో, చాలా నవ్విస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్‌లో మైన్యూట్ డీటెయిల్స్ కూడా వదిలిపెట్టరండి. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వదిలిపెట్టరు. అంటే ఇప్పుడు శృతి గారు ఎంత చక్కగా డైలాగ్స్ రాసారో, కొన్ని డైలాగ్స్ అయితే అవలీలగా అంటే మా డైరెక్టర్ సార్ అవలీలగా కొన్ని అప్పటిదప్పుడు కొన్ని అనేస్తా ఉంటారనమాట. కొన్ని చేంజెస్, ఇన్‌స్టంట్ చేంజెస్ కూడా చేస్తుంటారు. బ్రిలియంట్ అండి. బ్రిలియంట్ డైరెక్టర్. అలాంటి వారితో వర్క్ చేస్తున్నప్పుడు ఒక యాక్టర్‌గా చాలా పాలిష్ అవుతాము. నేర్చుకోవడానికి చాలా ఉంది అనిపిస్తుంది. అండ్ చాలా గర్వపడుతూ నేను ఈ సీరీస్ చేశానండి. అండ్ మా కెమెరామెన్ సార్ మహేష్ గారు బ్యూటిఫుల్ వర్క్స్. చాలా చాలా బ్యూటిఫుల్ చేశారు. మీ డైలాగ్ నాకు కూడా చెప్పాలన్నాను సార్. మీది ఇది 4th సీరీస్ కదా! నేను నెక్స్ట్ తర్వాత ఇది నా 2nd సీరీస్, 3rd సీరీస్, 4th సీరీస్ మా జీ తెలుగులో అని నాకు కూడా చెప్పాలని ఉంది. ఐ విష్ అండ్ హోప్ అండ్ ప్రే. అండ్ మా ఎంటైర్ టీమ్ అండ్ మా సత్యనారాయణ రాజు గారు నా ఎస్ఐ. సో సూపర్బ్ టీమ్ అండి. అందరం కలిసి చాలా కష్టపడి చేశాము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా చిన్న రోల్ కదా, చాలా ఖతర్నాక్. సో అండ్ మా డాక్టర్ గారు అండ్ వారు చాలా గొప్ప రైటర్, మీ అందరికీ తెలిసిందే కదండి. సో అందరం కలిసి ప్రాణం పెట్టి ఈ సిరీస్ చేశామండి. మీరందరూ 27న రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ చూస్తారు, చూసేలా చేస్తుంది. ఒక ఎపిసోడ్ చూస్తే మళ్ళీ వదిలిపెట్టరు. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ నేను చేసినందుకు రెబెకా జోసెఫ్ చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వపడుతోంది. అండ్ పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కాంటెంట్ ఉందండి దీంట్లో. పార్ట్ 2 కూడా చేయొచ్చు సార్. రెబెకా జోసెఫ్ ఇంకొక క్రైమ్ సాల్వ్ చేయబోతుంది. అండ్ దాంట్లో ఈయన కూడా ఉంటాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ రోల్. అండ్ భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల సూపర్ డూపర్, అంటే ఇప్పటివరకు వచ్చిన అన్ని సిరీస్లో ఇది నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ ఉదయ్ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 2 అనగానే 2 ఎపిసోడ్లో చూసిన నా కథ నేను రాసుకుంటున్నాను అనమాట. అంటే స్కోప్ ఉందా పార్ట్ 2కి అని. చాలా ఉంది, చాలా ఉంది అసలు కదా. కానీ భానుగారు, ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ, అంటే మదర్ ఆఫ్ 2 డాటర్స్గా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ ద ఎమోషన్స్ ఆఫ్ దిస్ సిరీస్ కానీ మీకు ఎలాగా కనెక్ట్ అయ్యాయి? హౌ డిడ్ యూ రియాక్ట్ వెన్ యూ హర్డ్ ద స్క్రిప్ట్? అంటే కొంచెం కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు, అంటే నేను క్లైమాక్స్ చేస్తున్నప్పుడు అయితే లిటరల్గా నాకు ఒక 2 మినిట్స్ నాకు కళ్ళు మొత్తం నీళ్ళు వచ్చేసి హెవీ అయిపోయి ఐ కుడ్ ఫీల్, అంటే ఎవ్రీ పేరెంట్ పెయిన్ ఏదైతే ఉందో యాజ్ ఎ మదర్గా ఐ ఫెల్ట్ ఇట్. నాకు డైలాగ్ రావట్లేదు సార్ అని కూడా నేను సార్కి వెళ్ళి చెప్పలేకపోతున్నాను సార్. నాకు ఎమోషన్ టచ్ అవుతుంది అని అంటే, మీరు కూడా మదర్ కదమ్మా అని అన్నారు. సో చాలా కనెక్ట్ అవుతారండి, చాలా కనెక్ట్ అవుతారండి. నేను దీంట్లో యాక్టర్ కాబట్టి చెప్తున్నానని కాదు, డెఫినెట్గా చాలా గొప్ప ప్రాజెక్ట్ అండి ఇది. ఒక యజ్ఞంలా చేసింది, ప్రతి పేరెంట్ కనెక్ట్ అవుతారు. సో ఒక మదర్గా తను చేస్తుంటే నాకు చాలాసార్లు మా మిద్దె విజయేంద్ర మౌళి కనిపిస్తూ ఉన్నాడు, మా హస్బెండ్. అంటే తన బిడ్డల్ని ఎలా చూసుకుంటాడు, ఎంత అపురూపంగా చూసుకుంటాడు. నేను కోప్పడతాను, ఇంకా చాలా స్ట్రిక్ట్ మదర్ని కొన్ని విషయాల్లో. బట్ మళ్ళీ ఇద్దరితో ఆయన చంకలు చేరిపోతారు. సో నాకు చాలా చోట్ల మా ఆయన కనిపించారు. సో వెరీ బ్యూటిఫుల్ సిరీస్, వెరీ బ్యూటిఫుల్ రోల్. సూపర్. అంటే ఒక యాక్టర్గా స్క్రిప్ట్ తెలిసే మీరు అంత ఎమోషనల్ అయ్యారు అని అంటే డెఫినెట్గా టీవీల ముందు కూర్చునే మేము చెప్పలేకపోయాను కాసేపు. ఐ హ్యావ్ టు టేక్ some time. Yeah, super. Thank you so much, Uday Bhanu garu. Very much looking forward to see the rest of the episodes on 27th of Feb. Thank you so much. I think Prasad Rao gariki mic iche